శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కవరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ లభేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు ఒక్కసారి ధ్యానంలో మునిగి ఆ ధ్యానంలో ఆయనకి కర్తవ్యం ఏమిటో స్పష్టంగా గోచరమైంది. అటువంటి ఆ స్థితిని పొందిన తర్వాత సముహూర్తమివ ధ్యాత్వా మనసా చ అధిగమ్యతాం. మనసా అధిగమ్య, ఆయన మనస్సులో అమ్మవారి దర్శనం అయిపోయింది. అధిగమ్య అవప్లుతో మహాతేజాగ ప్రాకారం తస్య వేశ్మనః. ఆ ప్రాకారం మీద ఎక్కి ఆ రావణాసురుడి భవనం నుంచి అశోకవన ప్రాకారం మీదకి దుమికాడు. రావణాసురుడి భవనం మీద నుంచి అశోకవనం యొక్క ఆ గోడ మీదకి దూకినాడు. అవప్లుతో మహాతేజ ప్రాకారం తస్య వేశ్మనః. సతు సంహృష్ట సర్వాంగ. ఆయన మొత్తం పూర్తిగా సంహృష్టుడుగా ఆనందమయుడుగా సంతృప్తిని కలిగి ఉన్నాడు. సర్వాంగ సంతృప్తమయ సర్వాంగ ప్రాకారస్థో మహాకపి. అది ఆయనకి తెలియకుండానే ఆయనలో ఆపాదమస్తకం ఒక నూతన ఉత్సాహం కనపడింది. ఆయన యొక్క అనుభవంలోకి వచ్చింది. అది దేనికి చిహ్నం? రాబోయేటటువంటి జరగబోయే శుభానికి. ఇక్కడ శుభమే ఉంది, అమ్మవారి దర్శనం. ఆయన అమ్మవారిని అన్వేషించటం కోసమే కదా ఇంత శ్రమపడి ఇంత ఇది వచ్చాడు, ఇంత మళ్ళీ గ్లానికి లోనయ్యాడు, మళ్ళీ ఇంత నిరాశ నిస్పృహలకి లోనయ్యాడు 1-2 సార్లు. మళ్ళీ ఆ నిరాశలో నుంచే అద్భుతమైనటువంటి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా అదే పని చేశాడు. ఎవరు చెప్పారు ఆయనకి అక్కడ అశోకవనం ఉంది, ఆ అశోకవనంలోకి వెళ్ళు, అక్కడ అమ్మవారు ఉంటుందని ఎవరైనా చెప్పారా? ఆయన యొక్క ఆ స్వచ్ఛమైనటువంటి బుద్ధి శక్తే ఆయనకి ఆ విధమైనటువంటి ఆలోచన వచ్చేటట్లు చేసింది. అది హనుమంతుని యొక్క గొప్పతనం, ధీ వైభవం. హనుమద్ వైభవం అంటే అది. అంతేగాని మిగతావి ఉంటాయి, అవన్నీ కాదని కాదు. ఏటేటి చేతిలో గదపుచ్చుకోవటం, ఈ బాహ్యమైన విగ్రహం యొక్క లక్షణాలు వైభవం కావచ్చును, కానీ ఆంతరమైన వైభవం ఏమిటి, మనం అలవర్చుకోవలసింది ఏమిటి, మనకి అలవడనది ఏమిటి, అదంటే ఏమిటో తెలియనిది ఏమిటి అంటే ఎప్పుడైతే క్లిష్ట సమయం వచ్చిందో ఆ క్లిష్ట సమయంలో కర్తవ్యం అన్నది స్పష్టంగా నిర్దిష్టంగా కనపడాలి. ఆ కనపడాలి అంటే హనుమంతుని యొక్క స్థాయి అలాంటిది అని ఆయనకి తెలిసింది. ఇది ఇప్పుడు మనం సాధకుడు ఆ స్థితిని పొందితే చాలు. మనం ఇప్పుడు రామాయణాన్ని అసలు ఆ మాటకు వస్తే ఎంతమంది ఎన్ని దృక్పథాలతో రామాయణాన్ని అధ్యయనం చేయటం లేదు లోకంలో అనాది కాలం నుంచి ఇప్పటిదాకా. ఇక ముందు భవిష్యత్తులో కూడా
ఈ ఎంతమంది ఎన్ని దృక్పథాలతో అన్న దాంట్లో చాలా అర్థం చేసుకోవాలి. అవన్నీ చెప్పుకుంటూ కూర్చోవటం మన యొక్క ఆ పరిధిలోకి రాదు. మనం అనేక విషయాల్ని కూడా మనం తీసుకురావట్లేదు ఇక్కడికి. మనకు కావాల్సిందల్లా ఒక్కటే సాధన. ఏమిటి మీకు మూలము, ఏమిటి ఆధారం, ఏ ఆధారం ప్రకారం మీరేదో సాధన సాధన అంటున్నారు? అక్కడ చెప్పారా? ఏ శ్లోకంలో, ఏ కాండలో, ఏ ఆశ్వాసంలో, ఏ సర్గలో చెప్పారు ఏం సాధన చెయ్యాలో? ఈశావాస్యం ఇదగుం జగతు అని సాధనా మార్గం చెప్పారే. ప్రేత్యాస్మాల్లోకాద్ అమృత భవంతి అని సాధనా మార్గం చెప్పారే. అన్యా వాచో విముంచద అని సాధనా మార్గం చెప్పారే. అలాంటిది ఏదైనా రామాయణంలో చెప్పారా? అది ఉంటేనే కదా మీరు ఆ సాధన కోసం రామాయణాన్ని పుచ్చుకోవలసింది అనే ఒక ప్రశ్న మనకి మనమే వేసుకున్నట్లయితే, రామాయణం సూటిగా ఎప్పుడూ ఏ విషయాన్ని చెప్పదు. రామాయణం మహా ఉత్తమ ధ్వని కావ్యం. అక్కడ కథను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. ఆ కథని బట్టి మనం అనేక విషయాలు గ్రహించాలి. మనం గ్రహించే విషయాల్లో శాశ్వతమైన ప్రయోజనాన్ని మానవుడికి ఇచ్చేవి ఉండవచ్చు, తదితరాలు కూడా ఉండవచ్చు. ఆ తదితరాలన్న వాటితో మనకు ఏ విధమైనటువంటి సంబంధము కూడా లేదు. మనకి శాశ్వత ప్రయోజనం అంటే భవబంధ మోక్షణం. శ్రీరాముడు వేదవేద్యుడైన పరమ పురుషుడు ఇక్కడికి వస్తే, భూలోకానికి అవతరిస్తే వేదమే రామాయణంగా వచ్చిందన్న ప్రసిద్ధ ఆభాణకం ఉంది కదా. ఆయన రాముడెవరు? వేదవేద్యుడైన పరమ పురుషుడు. వేదం ఎవరిని చెప్తోంది? పరమాత్మని. ఆ పరమాత్మే రాముడు. మనం పరమాత్మని గురించి తెలుసుకోవాలి. అంత స్తోమత లేదు మన దగ్గర, అంత స్థాయి లేదు, ఇంకా మనకి అంత బుద్ధి పరిపక్వత ఏర్పడలేదు. అందుకని మనం రామాయణాన్ని ఆశ్రయించాం, రామపాదాన్ని ఆశ్రయించాం అని సంజాయిషి చెప్పుకున్నాం, బాగానే ఉంది. కానీ అంత స్తోమత లేదు కాబట్టి రామాయణాన్ని ఆశ్రయించామని చెప్పటంలో కూడా, రామాయణాన్ని ఆశ్రయించటానికి కూడా ఒక స్తోమత ఉండాలి. అది ఏమిటి? దేనికి సంబంధించింది? అదే మోక్ష మార్గం. మీకు వేదం ఏం చెప్పిందో దాన్ని ఈయన ఆచరణలో పెట్టాడని కదా చెప్తున్నారు. వేదం ఏం చెప్పిందో తెలియకుండా ఈయన ఆచరణ విధానం అంతా చదువుకుంటూ ఎవరైనా చెప్తే వింటూ పెడితే ఏం ప్రయోజనం? తెలియాలి కదా. కాబట్టి మనం చేసేది ఉత్తమోత్తమైనటువంటి పని, కర్మ. వెతుక్కుంటున్నాము రాముని యొక్క ఆచరణలో, ఆయన మాటల్లో, ఆయన నడవడికలో, తర్వాత మిగిలిన వాళ్ళ యొక్క నడవడికలో, అసలు మొత్తం కథలో మనం ఏ విధంగా మోక్షాన్ని సాధించగలము అనేటటువంటి విషయాన్ని వెతుక్కుంటున్నాం, ఆలోచించుకుంటున్నాం. అందులో తప్పే ఉంది? మనం దీన్ని బట్టి మన స్థాయి ఏదో మనమే నిర్ణయించుకోవచ్చు. ఆయన సతు సంహృష్ట సర్వాంగ. ఆయన మనస్సంతా ఆనందం కలిగింది, హృష్టుడైపోయినాడు. ఎందుకని? కారణం రాబోయేటట్టు ఇక్కడ ఇప్పుడు ఆయన యొక్క శ్రమ ఫలించబోతున్నది. ఇప్పటిదాకా ఎంత కష్టపడ్డాడు, ఎంత వెతికాడు, అమ్మవారు కనపడపోయేసరికి అంత నిరాశపడ్డాడు కదా. ఇప్పుడు ఆయన శ్రమ ఫలించబోతోంది. ఎలా అద్భుతంగా సూచిస్తున్నాడో వాల్మీకి మనం అర్థం చేసుకోవచ్చు. సతు సర్వా సంహృష్ట సర్వాంగ ప్రాకారస్థో మహాకపి పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ వివిధాన్ ద్రుమాన్. వసంతాది, వసంత ఋతువు యొక్క ప్రారంభ సమయం అది. అద్భుతం. మరి వసంత ఋతువు అంటే అది నూతనత్వానికి, అభ్యుదయానికి, అలాగే రాబోయేటటువంటి సుఖశాంతులకి సూచకం. శిశిర ఋతువు అది కొంత జడత్వానికి, ఇలాంటి వాటికి అది సూచనం. వసంత ఋతువు చైతన్యానికి సూచనం. ఇప్పుడు చైతన్యవంతం కాబోతున్నది కదా,
అమ్మవారు ఆయనకి కనబడబోతున్నది. అందుకని చెప్తున్నాడు అది ఎంత చక్కగా వసంత ఋతువు యొక్క ప్రసక్తి ఇక్కడ ఆయన తీసుకొచ్చాడో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అదే పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ వివిధాన్ ధ్రుమాన్, అనేక వృక్షాలు చక్కగా పుష్పించినటువంటి మనోహరంగా ఆ చిన్న చిరు గాలుల్లో మనోహరంగా తలలూగిస్తున్నటువంటి వృక్షాలను చూశాడు. అది వనం, తోట, అశోక వనం. అందులో శోకం అనేది లేదు, వృక్షాలు కూడా ఆనందంగా ఉన్నాయి. సాలాన్ అశోకాన్ భవ్యాంశ్చ చంపకాంశ్చ సుపుష్పితాన్ ఉద్దాలకాన్ నాగవృక్షాన్ చ్యూతాన్ కపిముఖానపి అధ ఆమ్రవణ సంచన్నాన్ లతా శతసమావృతాన్ జాముక్త ఇవ నారాసః పుప్లువే వృక్షవాటికాం. జ్యాముక్త నారాసః ఇవ అంటే ఒక వింటి నుంచి విడువబడినటువంటి బాణం ఏ విధంగా వేగంగా వెడుతుందో, ఇక్కడ విల్లు ఏది? రాముడి విల్లు. ఆ రామబాణంలాగా వెడతానని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక వింటి నుంచి విడువబడిన బాణం వేగంగా ఆనందంగా ఉత్సాహంతో రామ హృదయాన్ని కనిపెట్టి ఆ హృదయం యొక్క ఆలోచన ప్రకారం రామబాణం ఎలా వెడుతుందో ఈయన కూడా అలాగే పుప్లివే వృక్షవాటికాం, ఆ వృక్షవాటికలోకి ఆయన ఒక్క గంతులో చేరాడు. ఆయన ఏం చేస్తున్నాడు? చిత్ర విచిత్రంగా ఉన్నాయి ఆ వృక్షవాటికలో వృక్షాలన్నీ. ఆ వృక్షాల మీద పక్షుల యొక్క కిలకిలా రావాలు ఉన్నాయి. అంతా ఎలా ఉంది? వెండి బంగారు వన్నెల గల చెట్లు, చెట్లకి వెండి బంగారు వన్నెలు, వాటి మీద మళ్ళీ పక్షులు అన్నాం. పలు రంగుల రంగురంగుల లేళ్ల గుంపులు ఉన్నాయి అక్కడ. ఉదయభానుడి కాంతిలో తేజరిల్లేటటువంటి ఆ చిత్రకాననాన్ని ఆయన హనుమంతుడు దర్శించాడు. సప్రవిశ్య విచిత్రాం తాం విహగైరభినాదితాం రజతై కాంచనైశ్చైవ పాదపై సర్వతో వృతాం. అన్ని రాజత వృక్షాలు, కాంచన వృక్షాలే. లోహాల్లో ఇవి రెండు ఉత్తమమైన లోహాలు. అందులో కాంచనం ఇంకా ఉత్తమమైంది. ఇక్కడ ఉత్తమమైన లోహాలు అంటే ఖరీదు కోసం అని కాదు, వాటి యొక్క ఆ స్థితి, వాటి యొక్క నిర్మాణం అలాంటిది. సృష్టికంతటికి సారభూతుడు మానవుడు అనుకుంటే, ప్రాణికోటికి సారభూతుడు మానవుడు అనుకుంటే, వృక్షాదులు అలాన్నింటికన్నింటికి సారభూతం పుష్పం అనుకుంటే, భూమి అంటే ప్రకృతికి అంతటికి సారభూతం వెండి బంగారు. అది ఉత్తమమైన దాన్ని పోల్చవలసి వచ్చినప్పుడు దాంతో పోలుస్తారు. అటువంటి చెట్లు అవి, తెల్లటి కాంతులు, పచ్చటి కాంతులు వెదజల్లే చెట్లు. వాటికి వాడిపోవటం ఇలాంటి లక్షణాలు ఉండవు. విహగైర్ మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం ఉదితాదిత్య సంకాశాం. ఉదయిస్తూ ఉన్న సూర్యుడితో సమానంగా ఉంది వనం. వనం సూర్యుడితో సమానంగా ఎలా ఉంటుంది? ఇది మన దృష్టికి అందే విషయం కాదు. అయినా సరే మనం దాన్ని భావన చెయ్యాలి. వనం మొత్తాన్ని చూసినట్లయితే సూర్య సన్నిభంగా ఉన్నది. పరమాత్మని ఎక్కడ చూడాలి? ఆయన సృష్టిలో చూడాలి. ఎందుకని? ఆయనంతటా ఆయన మనకి, మన చర్మచక్షువులకి కనపడడు. జ్ఞానచక్షువు ఉంటే దానికి కనపడడు. ఎందుకని? జ్ఞానమే ఆయన కాబట్టి. అక్కడ దాన్ని ఎలా సమన్వయించుకోవాలో ఉత్తమోత్తములైన సాధకులకు తెలుసు. అది మనకింకా అనుభవంలోకి లేదు. ఎప్పటికి మన అనుభవంలోకి వస్తుందో మనకి తెలియదు. పరమాత్మని ఇప్పుడు మనం ఏం అభ్యాసనం చేస్తున్నాం? పరమాత్మని దర్శించాలి. ఇందులో కొంత వైరుధ్యం ఉంది, ఉన్నా తప్పదు, అలా అనుకోక తప్పదు. పరమాత్మని దర్శించాలి.
వేదం ఏం చెప్పిందంటే దర్శించటానికి వీల్లేని ఎత్ర వాచోని వర్తంతే, కళ్ళు మీ నేత్రాలు పనికిరావు, చెవులు పనికిరావు, మాటలు పనికిరావు అని చెప్తుంటే మీరు దర్శించాలంటారేమిటి? మరి అంతకంటే మార్గం లేదు. సరే, తాత్కాలికంగా దర్శించాలి అనుకున్నాం. దర్శించినా ఆయన కనపడ్డని మీరే చెప్తున్నారు కదా, ఓ పని చేయండి. ఒక కవి యొక్క మూర్తిమత్వాన్ని, ఆయన భౌతిక స్వరూపం అక్కర్లేదు. ఇప్పుడు కీర్తిశేషులు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన యొక్క ఆ కవితా పాఠవాన్ని, కవిత్వ వైభవాన్ని, ఆయన యొక్క కవితామయమైన ఊహాపోహల తత్వాన్ని మనం భావించాలి. మనం కళ్ళు మూసుకున్నా కనపడాలి అంటే ఆయన ఫోటో కాదు, ఆయన కవితా తత్వం, ఆయన కవితా శిల్పం. అది ఎప్పుడు మనకు వస్తుంది? ఎప్పుడు మనం కనిపెట్టగలం? ఆయన కల్పవృక్షం చదివితే కనిపెట్టగలం. ఆ చదవటం కూడా పైకి చదివితే తెలీదు. బాగా నిశితమైన పరిశీలన దృష్టితో, సమ్యక్ పరిపూతమైన ఆలంకారిక దృష్టితో మన భరతుడి దగ్గర నుంచి జగన్నాథ పండితరాయల వరకు ఉన్న అలంకారికులు అసలు కావ్యం అంటే ఏమిటి, రసం అంటే ఏమిటి, ఏం చెప్పారు, భారతీయ సంస్కృతి ఏమిటి, అందులోనూ ప్రత్యేకించి ఆంధ్ర సంస్కృతి ఏమిటి, ఇవి కొంచెం కాకపోతే కొంచెమైనా అనుభవంలో ఉన్న వాళ్ళకి ఏ దృష్టి ఉంటుందో ఆ దృష్టితో కల్పవృక్షాన్ని చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క మూర్తిమత్వం మనకి గోచరమవుతుంది. అలాగే ఇప్పుడు మనం ఎవరిని గోచరం చేసుకోదలుచుకుంటున్నాం? పరమాత్మని. ఆ పరమాత్మ రచించిన రచన ఏది? ఇదే ఈ సృష్టి, ఈ ప్రకృతే. ఆయనే ఈ కావ్యంగా అయిపోయాడు. కాబట్టి దీంట్లో ప్రతిదాన్ని మీరు కనుక విమర్శనా దృక్పథంతో అనుభూతి ప్రధానంగా మీరు పరిశీలించుకోగలిగితే పరమాత్మ కనిపిస్తారు. అది మనం సాధన చేసుకోదలుచుకున్నటువంటి విషయం. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? ఉదిత ఆదిత్య శంఖ. వాల్మీకి ఏం చేస్తాడు? ఒక్కొక్క విశేషణం ఏమీ తెలియనట్టు నెమ్మదిగా అక్కడ పడేస్తాడు అంతే. మళ్ళీ దాని వంక వెనక్కి తిరిగి కూడా చూడ్డా, ఆయన వెళ్ళిపోతుంటాడు ముందుకి. అంటే ఆయన వ్యవహారం అంతా చాప కింద నీళ్లులాగా నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఏం చేయాలి? మన బాధ్యత చాలా. ఉదిత ఆదిత్య శంఖాచం. ఉదయిస్తూ ఉన్న సూర్యుడి వలె ఉన్నది వనము. ఏం అర్థం చేసుకోవాలి? సూర్యుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు. ఆయన శోభ ఏమిటో వైభవం ఏమిటో తెలుసు. వనంలో ఆ శోభను చూడాలి, అశోక వనంలో ఆ శోభను చూడాలి. చూస్తే ఏం తెలుస్తుంది? ఆ సూర్యుడిని, ఈ వనాన్ని, అందరినీ సృష్టించినటువంటి పరమాత్మ ఎవరున్నారో ఆయన వైభవం తెలుస్తుంది. అందుకనే ఆ మాటని ప్రయోగించాడు. ఉదిత ఆదిత్య శంఖాశం దదర్శ హనుమాన్ కపిహి. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వృతాం నానావిధైర్వృక్షై పుష్పోపగ ఫలోపగై కోకిలైర్భృంగరాజైశ్చ మత్తైర్నిచ నిషేవితాం. అందులో కోకిలలు ఉన్నాయి, మరి భృంగములు, మదించిన భృంగములు 9 ఉన్నాయి, మత్త భృంగాలు, కోకిలలు ఉన్నాయి, పుష్పోపగ ఫలోపగాలు, పుష్పాలు, ఫలాలు, నానావిధ వృక్షాలు, ఇవన్నీ ఉన్నాయి. కోకిలలు 9. అసలు ఆ వనం అద్భుతంగా, వనానికి ఏ లక్షణాలు సంపూర్ణంగా ఉంటే ఆ వనం దివ్య కాంతులతో విరాజిల్లుతుందో ఆ ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి అశోకవనంలో. చూస్తున్నాడు ఆయన, కనిపెడుతున్నాడు. ఇదంతా దేనికి గుర్తు? సౌందర్యలహరి కావ్యంలో శంకర భగవత్పాదులు ప్రసాదించిన దాంట్లో సౌందర్యం అంటే ఏమిటో తెలిస్తే ఆ సౌందర్యం ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకోగలిగిన శక్తి మనకు ఏర్పడుతుంది. అలాగే ఇదంతా సౌందర్యం. ఇందులో ఈ పై కనిపించే దాంట్లో అంత సౌందర్యాన్ని మనం గ్రహించగలగాలి. దానికి ఇది మనకు రామాయణం ఆలంబనం. ప్రహృష్ట మనుజే కాలే మృగపక్షి సమాకులే మత్త బర్హిణ సంఘుష్టాం నానాద్విజగణాయుతాం. అనేక రకాలైన పక్షులు, ఒక రకం కాదు. అటువంటి వాటి అన్నిటిది అది ఆటపట్టు. అటువంటి చిత్రవనాన్ని
మృగపక్షి సమాకులమైన దాన్ని ఆయన చూశాడు. అక్కడ ఆయన ఏం చేశాడు, ఇంక తెల్లవారుతోంది ఇప్పుడిప్పుడే, ఇంకా ఆ పక్షులు లేవలా. మామూలుగా అయితే ప్రకృతి ధర్మాల్లో మొట్టమొదటి ధర్మం ఏమిటి అంటే తెల్లవారుతూ ఉండంగానే పక్షులు మేల్కొంటాయి. అవి ఇంకా మేల్కొనలేదు, ఇంకా చీకటే ఉంది అనుకుని ఇంకా నిద్రపోతున్నాయి. ఈయనెళ్ళి వాటిని మేల్కొల్పాడు. హనుమంతుడు మనలో ఉన్నటువంటి భ్రమపడి మనం ఉన్నదనుకుంటున్న జీవుడనే పక్షిని మేల్కొల్పి, ఓరి అమాయకుడా నువ్వు జీవుడివి కాదు, నువ్వు జీవుడనే తరగతికి కేటగిరీలోకి చెందిన పక్షివి కాదు, నువ్వు పరమాత్మ అనే కేటగిరీలోకి చెందిన పక్షివే, మేల్కొని నిన్ను నువ్వు తెలుసుకో. రమణ మహర్షి బోధనా సారం అంతా ఒక్క మాటలో. నువ్వు మేలుకోవయ్యా, ముందు మేల్కొని నిన్ను నువ్వు తెలుసుకోవయ్యా. ఇది మరి మేల్కొల్పటం హనుమంతుడు జగద్గురువు, శ్రీకృష్ణుడు జగద్గురువు, శంకర భగవత్పాదులు జగద్గురువు. వాళ్ళు ఏం చెప్తారు, జగద్గురువులు ఏం చెప్తారు, నువ్వేదో డిగ్రీ పాస్ అయితే నీకు ఉద్యోగం వస్తుంది, ఇంత జీతం వస్తుంది, ఇలాంటివి చెప్పరు. ఇలాంటివి చెప్తే జగద్గురువులు ఎవరు, పరిమిత గురువులు అవుతారు. వాళ్ళు ఉండాలి, వాళ్ళు లేదే మనం పైకి ఎలా పెడతాం వాళ్ళని అంటాం కాదు. జగద్గురువు ఏం చెప్తాడు, నువ్వు ఎవరో, ఇక్కడ ఎందుకు వచ్చావో, నువ్వు రావచ్చునా రాకూడదా అనే ఆలోచన నీలో కలిగిందా, అనవసరంగా వచ్చావా అవసరంగా వచ్చావా, ఎక్కడి నుంచి వచ్చావు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నీ స్వరూపం ఏమిటి, అది తెలియజెప్పేవాడే జగద్గురువు. మిగతా వాళ్ళందరూ జగద్గురువులు కారు, మొహమాటం లేదు, స్పష్టంగా చెప్పచ్చు. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, శంకర భగవత్పాదులు ప్రస్థానత్రయ భాషల్లో అదే చెప్పారు, ఇంకోటి చెప్పలేదు. హనుమంతుడు రామాయణంలో అదే చెప్తున్నాడు. హనుమంతుడు జగద్గురువే. కానీ మన మానవుల్లో బలహీనత ఎక్కడ ఉంటుందంటే అన్నీ చెప్తాడు, ఆచరణలోకి వచ్చేసరికి ఇవి ఉన్నాయి చూసారా, ఏమిటివి, కామక్రోధలో వీటికి లొంగిపోతాడు. జాలిపడాలి మానవుడి మీద అంటే అర్థం ఏమిటి, మన మీద మనమే జాలిపడాలి. మనము అంతే లొంగిపోతాం. ఇలాంటి 4 మాటలు ఎవరైనా చెప్తూ ఉంటే వింటాం, అయితే అది నింద కాదు, వింటాం. విన్న తర్వాత మరి శరీరాన్ని పోషించాలి కదా, శరీరం ఉండాలి కదా. ఉన్నా కూడా మిగిలిన పనుల్లో వ్యవహారం చేస్తున్నా కూడా మనస్సులో ఒక మూల ఏదో ఒక ఈ నిత్య భావన, ఆత్మభావన, ఆత్మజ్ఞాన భావన అనేది కదులాడుతూనే ఉండాలి. ఇక్కడ ఒక ప్రమాదం వస్తుంది. ఎవరితో మాట్లాడేటప్పుడు ఈ ఆలోచన వచ్చిందనుకో, మాటలు తడబడతాయనుకో, ఇదేమిట్రా ఈయన నన్ను చూసి ఇలా మాట్లాడుతున్నాడు, లేకపోతే మాట్లాడడం ఈయనకి ఇష్టం లేదా, ఇలాంటి అపార్థాలకు దారి తీసే ఉన్నాయి. అలాంటి కథలు మనకు భాగవతంలోనూ వాటిలోనూ ఉన్నాయి. రానిండి తప్పే ఉంది అనుకుంటారు, కొంతకాలానికి వాళ్ళే గ్రహిస్తారు. ఆ స్థితి బాలోన్మత్త పిశాచవతు, ఆ స్థితి వస్తే ఈ జన్మకు ప్రాప్తిస్తుందా, ప్రాప్తిస్తే అదృష్టం. అదే చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, మార్గమాణో వరారోగాం రాజపుత్రి మనిందితాం, అనిందిత అయినటువంటి రాజపుత్రి అయిన వరారోహ అయినటువంటి అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చి ఈయన చేసిన పని ఏమిటయ్యా ఇక్కడ అంటే, సుఖ ప్రసుప్తాన్ వ్యగాన్ బోధయామాస వానరగా, వంకబెట్టి ఏం చెప్పాడండి వాల్మీకి మహర్షి అద్భుతంగా. సుఖ ప్రసుప్తాన్, సుఖంగా నిద్రపోతున్నాయట. ఏమిటవి, పక్షులు. ఎవరు, పక్షులు కాదు, మనం. ప్రసుప్తం, ప్రకృష్టమైన సుప్తం, ఇంకా దానికంటే మించిన గాఢమైన నిద్ర ఉండదు. అది కూడా ఎలాగ సుఖంగా దేంట్లో, ఇది నిజమైన నిద్ర, మెలకుగానే ఉన్నాం కదండి, మేము ఉన్నాం, మెలకుగానే నిద్రపోతున్నావు. దేంట్లో నిద్రపోతున్నావు, అజ్ఞానంలో చక్కగా నిద్రపోతున్నావు. ఏమిటి అజ్ఞానం, ఒక్కటే ముక్క, నీ స్వరూపం నీకు తెలియకపోవడం అజ్ఞానం, తెలుసుకోవటమే జ్ఞానం. ఇదే మోక్షం. అద్వైత సిద్ధాంత సారం, పిండీకృత సారం అంతా ఇదే. అందుకని ఒక్క మాట అలా వంకబెట్టి, ఇది ధ్వని అంటే, ఇది కావ్య రచన అంటే అంటున్నాడు ఆయన.
సుఖ ప్రసుప్తాన్ విహగాన్ బోధయామాస వానరః. వాటిని లేపాడు, మేల్కొల్పాడు. ఎవరు? ఆయన వానరుడు. నరుడెవరు? శ్రీరాముడు. వా వికల్పంగా నరుడెవరు? ఈయన నరుడే, ఆయన నరుడే. ఇద్దరు నరులు అంటే మనం ఒప్పుకోంగా. అందుకని వాళ్ళ మీద ఒక చిన్న మెలిక, ఓ తమాషా. ఏమిటా తమాషా పెట్టాడు? ఆయన నరుడయ్యా, మరి ఈయన నరుడే అంటే మరి ఎలా ఉంటుందో? ఈయన వానరుడు, వికల్పంగా నరుడు అంటే అప్పుడప్పుడు ఇదిగో స్తంభ నరోహన్ నిపపాత భూము ఇలాంటి ఎప్పుడూ కనిపెట్టారు. ఏదో సందర్భంలో సమయానుకూలంగా అలా వచ్చిందే తప్ప అంతకంటే ఏం కాదు. శఠబుద్ధి ఆ సన్యాసి వేషం వేసుకున్నప్పుడు అలా అది కూడా చెప్పకపోతే మీకు కథానంగానే చెవు కోసుకుంటారు కదా. అది మరి దానికోసం చెప్పాడు ఆయన. సుఖ ప్రసుప్తాన్ విహగాన్ బోధయామాస వానరః. ఈయన వెళ్ళి గవాలు దూకేసరిగా ఆ పక్షులన్నీ లేచినాయిగా. ఎప్పుడైతే ఒక చెట్టు మీద పక్షులు లేచినాయో మిగిలిన చెట్ల మీద పక్షులన్నీ టపటపా రెక్కలు ఆడించుకుంటూ లేచిపోయినాయి. ఇక ఇదే మొత్తం మన వనంలో మొత్తం అంతా పాకిపోయింది. ఒక్క క్షణంలో పాకిపోయింది. అవి ఎలా పెడుతున్నాయి? పక్షుల రెక్కల తాకిడి కారణంగా అసలు వృక్షాలన్నీ అనేక రకాలైనటువంటి పుష్పాల్ని వర్షించేశాయి. పక్షులు ఎగురుతుంటే ఈ రెక్కల తాకిడికి పువ్వు రాలిపోతుంది కిందకి. ఇదే అద్భుతమైన విషయం. వర్షించేశాయి. ఏం వర్షించాయి? వదిలిపెట్టేశాయి అజ్ఞానాన్ని, ఆ చీకటిని, ఆ తెలివి తక్కువతనాన్ని వదిలేశాయి. ఎలాగా? ఉత్పతద్భిర్ద్విజగణై పక్షై సాలాః సమాగతాః అనేక వర్ణాః వివిధాః ముముచుః పుష్పవృష్టయః. పుష్పవృష్టుల్ని కురిపించినాయి. ఆ తర్వాత హనుమంతుడు ఏం చేశాడు? ఆ పుష్పవృష్టులు కురిపించాయి. ఆయన అక్కడున్నాడు. పుష్పాలకి పైన ఉన్నాడా, పుష్పాలకి కింద ఉన్నాడా, నేల మీద ఉన్నాడా? నేల మీద ఉన్నాడు. ఆ పూలన్నీ వచ్చి ఎక్కడ పడ్డాయి? ఈయన మీద పడ్డాయి. బా, ఏమి చక్కటి సన్నివేశ కల్పన. ఈయన పక్షులు మేలుకొలిపాడా? ఆ పక్షులు ఎగిరిపోయినాయా? ఎగిరేటప్పుడు పుష్పాలు రాలిపోయినాయా? ఆ రాలిన పుష్పాలు వచ్చి మళ్ళీ ఈయన మీద పడుతున్నాయా? ఆయన ఆ పుష్పరాశిలో మునిగిపోయిన మారుతి ఎలా ఉన్నాడు అంటే పుష్పావకీర్ణ శుశుభే హనుమాన్ మారుతాత్మజ అశోక వనికా మధ్యే యథా పుష్పమయో గిరి. పుష్పమయమైనటువంటి గిరి. అసలు ఈ దృశ్యం వాల్మీకి ఇంతకుముందు ఋతువర్ణంలోనూ అనేక సందర్భాల్లో ఆ పర్వతం అంతా పుష్పమయమైపోయిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇది అలా చెప్పడం ఆయనకి బహుశా ఇష్టమేమో అంతరంలో, ఆయన మనస్సులో ఇది మనం ఆయన యొక్క ఆ స్వభావాన్ని, మనం ఆ మహర్షి యొక్క స్వభావాన్ని గ్రహించవచ్చు. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే పుష్పాన్ని మనం సృష్టిలో ఉత్తమమైనదిగా భావిస్తే అది పూజ. అదే పుష్పాన్ని గనక విడిచిపెట్టదగినదిగా అది రాలిపోతుంది. కాబట్టి పుష్పాన్ని కాదు అక్కడ భావించాల్సింది, రాలిపోవటాన్ని, పుష్పం చెట్టు నుంచి కిందకి రాలడాన్ని, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని రాల్చడానికి చిహ్నంగా భావిస్తే ఈ రెండు రకాల భావన మనం చేయవచ్చు. ఇది అద్భుతంగా ఉంటుంది. అదే చెప్తున్నాడు. అశోక వనిక మధ్యే పుష్పావకీర్ణ. ములిగిపోయాడు పువ్వుల్లో. ఆ చెట్లు వెయ్యాలి. హనుమంతుడు వచ్చాడు. ఎలా కల్పించాడో హనుమంతుడు వచ్చాడు. ఆయన్ని పువ్వులతో ఆయన మీద పువ్వులు జల్లి, ఆయన వచ్చే మార్గంలో పువ్వులు పరిచి ఆయనకి స్వాగతం చెప్పాలి. అక్కడ ఎవరున్నారు? ఎవరూ లేరు. ఉన్నవేవి? చెట్లు. ఆ చెట్ల దగ్గర ఏమున్నాయి? పువ్వులు ఉన్నాయి. పువ్వులు ఎక్కడున్నాయి? చెట్లకు ఉన్నాయి. మనుషులు ఉంటే ఏం చేస్తారు? ఆ పువ్వులు కోసుకొచ్చి దారిలో, ఇప్పుడు మనకి ప్రసిద్ధులు ఎవరైనా వస్తుంటే పుష్పాలతో స్వాగతం పలకటం మనం చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఇవ్వాలి. ఎలాగా? ఓ చిన్న ఎత్తుగడ కల్పించాడు. ఈయన ఏం చేశాడు? ఆ పక్షుల్ని మేలుకొలిపాడు.
అవి టపటపాలేసిపోయినాయి, పువ్వులు జల్లలా రాలిపోయినాయి, ఈయన మీద పడ్డాయి. ఈయనకి ఆనందము కలిగింది. ఆ అశోకవనం ఈయన పట్ల కృతజ్ఞతాభావాన్ని కూడా చూపించుకోగలిగింది. సుందరకాండ ఎందుకు సుందరమైంది? ఇదిగో ఇలాంటి సుందరాతి సుందరమైన భావాల వల్ల సుందరకాండ సుందరతమం అయింది. సుందరం కాదు, సుందరతరం కాదు, సుందరతమంగా భాషలుతూ ఉన్నది. ఇటువంటి భావనలే మనస్సు ఇటువంటి భావనల్ని భావిస్తున్నప్పుడు ఎంత పవిత్రంగా, ఎంత స్వచ్ఛంగా, ఎంత ఆ క్షణంలో, ఒక్క క్షణం చాలు, ఆ ఒక్క క్షణంలో ఎంత త్రిగుణ రహితమైనటువంటి స్థితిని అనుభవిస్తుందో అటువంటివి మనం ఎంత ఎక్కువగా ఆ స్థితిలో ఉండగలిగితే మనకు అది మేలు చేస్తుంది. ఇదే మనం గ్రహించవలసిన సారం. పుష్పావకీర్ణ శుశుభే హనుమాన్ మరుతాత్మజ అశోకవనికా మధ్యే యథా పుష్పమయో గిరి. ఆయన ఏం చేస్తున్నాడు? తర్వాత ఆ చెట్ల మీదకి చేరాడు నెమ్మదిగా. కింద ఉండడుగా, చెట్ల మీదేగా ఉండేది ఈయన. చేరి ఏం చేస్తున్నాడు? అన్ని వైపులకి వెడుతున్నాడు. ఎలా వెడుతున్నాడు? నెమ్మదిగా. ఏమైనా మహారాజులాగా నడిచి వెడుతున్నాడా? లేదు, గంతులు వేసుకుంటూ వెడుతున్నాడు. అక్కడున్న ప్రాణులన్నీ చూసినాయి. మనుషులైతే లేరు కానీ రాక్షసులు ఉన్నారు, కానీ వాళ్ళు నిద్రపోతున్నారు. పాపం వాళ్ళదేముంది? మనం ఇక్కడ ఒక్క విషయాన్ని, రావణాసురుణ్ణి 10 సార్లు తిట్టినా ఏం ప్రయోజనం? వాడు 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 అనేటటువంటి ఆ అవజ్ఞాపూర్వకమైన శబ్దాలతో ప్రయోగించకూడదని కాదు. అందరూ ఆ పని చేస్తున్నారు, మనము పొరపాటును చేస్తున్నాము. కానీ అది అంత ఉచితం కాదు. ఎందుకని? సర్వం బ్రహ్మమయం జగత్ అన్నప్పుడు, అంతటా పరమాత్మ ఉన్నప్పుడు నువ్వు రావణాసురుణ్ణి పనికిరాదని ఎలా ద్వేషించగలవు? అప్పుడు అలా అంటున్నప్పుడు నీ మనసులో ఏ భావం ఉంది? లోభం, అసూయ ఇలాంటివి రావట్లేదా? కాబట్టి అలాంటివి రాకుండా ఉండటం కోసం ఇక్కడ ఒక మహోన్నతమైనటువంటి భావాన్ని తీసుకొచ్చి మనందరికీ ఇలా ఉండండి అయ్యా, మీ ఆలోచనలు ఇలా తీర్చిదిద్దుకోండి అని చెప్తున్నాడు వాల్మీకి. ఏం చెప్తున్నాడు ఆయన? దిశ సర్వాహ ప్రధావంతం వృక్షషండగతం కపిం. వృక్షషండాల మీదకి ఎక్కాడు. అక్కడి నుంచి అన్ని దిక్కులకి, ఇటు అటు అటు ఇటు అన్ని దిక్కుల ఆయన ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి అలా తిరిగేస్తుంటే, పైగా ఆయన శరీరం నిండా పువ్వులు. దృష్ట్వా సర్వాణి భూతాని. అక్కడున్న భూతాలు ఏమేం భూతాలు? పక్షులు, ఇంకా సర్వభూతాలు. ఇవి ఏమైనా ఆయన చెప్పలేదు, మన ఇష్టం మనం ఆలోచించుకోవచ్చు. ఏమనుకున్నాయి? వసంత ఇతి మే నిరే. హనుమంతుని పాదపద్మాలకు నమస్కారం. హనుమంతుని చూసి ఆ భూతాలు అనుకుంటున్నాయి. ఏమనుకుంటున్నాయి? వసంతుడే వచ్చాడా? ఈయనేనా వసంతుడు? ఇప్పుడు ఈ వనమంతా వసంత ఋతువు వ్యాపిస్తున్నది కదా. ఇక్కడ మనం ఒక అనవసరమైన చర్చ అక్కర్లా, ఊరిలో ఒక మాట అనుకుంటు. ఏమంటే రాముడు మాల్యవంతం మీద ఉన్నప్పుడు అక్కడేమో వర్ష ఋతువుని వర్ణించాడు కదా. తర్వాత మరి వసంత ఋతువు, ఈ మధ్యలో శిశిరం, ఇవన్నీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎంతకాలం అయింది, ఎన్ని రోజులైంది, ఇక్కడ వసంతం ఎలా, ఇవన్నీ వచ్చిందో రాలేదో. మనం అలాంటి చర్చల జోలికి వెళ్ళం. మనకు కావలసినవేవో ఇందాక నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా. అదే ఇక్కడ ఏం చెప్తున్నాడు? వసంత ఈతి మే నిరే. వసంతుడనే అనుకున్నాయిట భూతాలన్నీ. భూతాలకి ఆ జ్ఞానం ఉంటుందా? ఉంటుంది. అవి అనుకున్నాయి. మళ్ళీ దిశ సర్వా ప్రధావంతం వృక్షషండగతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇతి మే నిరే. ఈ కాలం ఋతువుల చర్చ అనవసరం. ఇది అశోకవనం. అబ్బా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం స్ఫురిస్తున్నది. ఈ వనం పేరు అశోకవనం. ఇక్కడ ఏది లేదు, శోక మోహ కార్పణ్య ఇలాంటి
లోభ ఇలాంటివి ఏమీ లేవు. శోకం ఆది వీటన్నింటికి. శోక ఆదులు లేవు. నా శోక అశోక. మరి ఆ శోకాదులు లేకపోతే ఏమున్నాయండి? శోకాదులు లేకపోతే లోకంలో ఉన్నటువంటి అరిష్టాలన్నీ పోతే, సత్వరజస్తమస్సులన్నీ పూర్తిగా కనపడకుండా పోతే ఏది ఉంటుందో అదే ఉంటుంది అక్కడ అశోకవనంలో. ఏదది? నిత్య వసంతం. నిత్య వసంతం అంటే నిత్యము పరమాత్మని మనస్సులో భావన చేస్తే అదే నిత్య వసంతం. కాబట్టి ఇప్పుడు ఋతుచర్చ అవసరం లేదని తేలిపోయింది కదా. అశోకవనంలో నిత్యము వసంతమే. దానికి ఇంకొక కారణం కూడా ఉంది. అమ్మవారిని తీసుకొచ్చి ఆ రావణాసురుడు అక్కడ ఉంచటానికి ముందు కూడా అది అశోకవనమే. అశోకవనం ఎప్పుడూ అశోకవనమే. అయితే దాన్ని మనం చూడలేదు, వాల్మీకి వర్ణించలేదు. కాబట్టి మనకి ఆ అమ్మవారి ఆగమనానికి ముందున్న అశోకవనం మనకు తెలీదు. అమ్మవారు ఉంది కాబట్టి అశోకవనమే. ఆవిడ ప్రకృతి స్వరూపిణి కదా, ఇదంతా ఆమె కదా. సృష్టి అంతా అమ్మవారే. అమ్మవారే సృష్టిగా కనిపిస్తున్నది. పరమాత్మే సృష్టిగా కనిపిస్తున్నాడు. నువ్వు పరమాత్మను చూడాలంటే సృష్టిని చూడు. సృష్టినే పరమాత్మ అనుకుని చూడు. ఆభరణాన్ని బంగారంగా చూడు. బంగారమే అనుకుని చూడు. ఆభరణం స్వరూపం బంగారమే అనుకుని చూడు. ఇంకా ఇంతకంటే ఉపదేశం మరొకటి ఉండదు. దిశ సర్వాగ ప్రధావంతం వృక్షషండగతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇతి మేనిరే. వసంతుడని వాళ్ళు ఆనందించారు, సంతోషించారు. ఇప్పుడు ఇదంతా అనిర్వేద శ్రీయమూలం ఎంతటి ఆయనకు చికాకు కలిగింది. చికాకు కలుగుతుంది ఎందువల్ల? ఉపాధి. ఆ గురుతత్వం కూడా హనుమంతుడనే ఉపాధిని తీసుకొచ్చి, ఇప్పుడు రాముడికి కూడా బాధలు ఎందుకు కలిగినాయి? ఉపాధిలోకి వచ్చాడు ఆయన. పరమాత్మే ఒక శరీరాన్ని తన ఉపాధిగా, అందులో తల్లిదండ్రులు కూడా తన ఇష్టం వచ్చిన వాళ్ళనే ఎంచుకున్నాడు. మనకు ఆ స్వాతంత్ర్యం లేదు. మనం ఒక ఒక గొర్రెల కాపురి గొర్రెల్ని తోలుకొని పోతూ ఉంటే ఆయన వెనకాల ఉంటాడు, అవి ముందు వెళ్ళిపోతుంటాయి, తల ఉంచుకొని వెళ్ళిపోతుంటాయి. ఖచ్చితంగా ఇంతే. మనం కూడా తల ఉంచుకొని ఇలా వచ్చి 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 దీంట్లో పడ్డాం, మళ్ళీ తల ఉంచుకొని ఇలాగే ఉన్నాం, మళ్ళీ దీంట్లో వచ్చి పోతాం, మళ్ళీ పడతాం, మళ్ళీ పోతాం. ఇది ఎంత భరించటానికే ఆలోచన. ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని ఏమిటి సాధించేది మనం? కాదు. నేను ఎప్పుడు హాయిగా ఆనందంగా ప్రశాంతంగా బ్రహ్మానందం, నేను ఉన్నతోన్నతమైన ఆనందం ఏది ఉంటుందో అది అనుభవించాలి. అది నాకు ఈ ఉపాధిలో లభించటం లేదు. ఈ ఉపాధిలో కొన్ని ఆనందాలు వస్తున్నాయి. ఏమిటవి? ఏదో బంధువుల్ని కలుసుకున్నప్పుడు, పుత్రోదయం అయినప్పుడు, ఇలాంటివి, లేకపోతే బాగా ఇంత ధన సంపద కలిగినప్పుడు ఆనందాలు. ఇవన్నీ తాత్కాలికమైన ఆనందాలు. ఇవి నిలిచేవి కాదు. ఈ ఆనందం వెనక విషాదం ఉంటుంది. విషాదంతో కూడిన ఆనందం నాకు వద్దు. ఈ ఉపాధి నాకు దాన్నే తెచ్చి పెడుతోంది. నాకు ఎటువంటి ఆనందం కావాలి? తైత్రీయోపనిషత్తు చెప్పిన ఆనందం ఎలా ఉంటుందో అది నేను కావాలి. అంటే అది మార్కెట్లో దొరికే వస్తువు కాదు. దాన్ని నేను రుచి చూడాలి. చెప్పింది ఉపనిషత్తు, మనం చదివాం. ఇది ఎలా ఉంటుందో రుచి చూడాలి. రుచి చూసిన తర్వాత నచ్చితే ఉంచుకో, లేకపోతే మళ్ళీ వచ్చి దీంట్లో పడు, ఈ ఉపాధిలో పడు. ఎవడన్నాడు? ఈ ఆలోచన విధానం ఇలా ఉంటే మనకి ఉత్తమ గతులు కలుగుతాయి. ఆయన ఏం చేస్తున్నాడు? వృక్షేభ్య పతితై పుష్పై అవకీర్ణాః పృథగ్విధైః రరాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషిత. ఏం అద్భుతమైన ధ్వని! ప్రమద స్త్రీ. హనుమంతుడు వసంత ఋతువులాగా సర్వత్రా సంతుష్టిని పొందిన వాడై ఉన్నాడు. అటువంటి సంతృప్తిలో ఆయనకి కలగవలసింది భగవద్ దర్శనం మాత్రమే. అది ఊనే నిమిత్త మాత్రం. ఇదిగో భగవంతుడి పేరు వెంటనే మరుసటి శ్లోకంలో ప్రమదేవ, అమ్మవారి వలె, స్త్రీరత్నం వలె. ఎవరు? భూమి. భూమి
అసలు ఎంతటి చక్కటి ఔచిత్యమయమైనటువంటి పోలిక. ప్రమదేవ విభూషిత, ఎవరు కనిపించేది? భూమి. ఆ భూజాత అక్కడే ఉందిగా, అంటే భూజాత కనబడబోతూ ఉన్నది. ఇదంతా మన భావనామయంలో, భావన విధానంలో ఉన్నటువంటి ఔన్నత్యం. అది మనం ఎప్పుడు నిలుపుకుంటే చాలు, ధన్యులం అయిపోతాం. వృక్షేభ్య పతితై పుష్పై, చెట్ల నుంచి పడిన పువ్వుల చేత అవకీర్ణ పృథగ్విధై, బాగా పూర్తిగా నిండిపోయింది. ఈ పువ్వులంటే ఎంత ఇష్టం వాల్మీకి, ఆయన వదిలిపెట్టడు, పుష్పాలను వదిలిపెట్టడు. ఎందుకని? పుష్పం అన్నది ఉత్తమోత్తమ సృష్టి, ఇంకా దానికంటే మించింది లేదు. అలాగే మానవ మేధస్సు, మానవుని మనస్సు కూడా పువ్వు లాంటిదే. ఈ పువ్వుల్లో కొన్ని పనికిరాని పువ్వులు ఉన్నాయి. ఆ పనికిరాని తనాన్ని మనస్సులో నుంచి వదిలేస్తే అది కూడా పనికొచ్చే మనస్సే. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోగో, నీ బంధనానికి కారణం నీ మనస్సే. ఆ బంధనం వదిలించుకుంటే నీ మోక్షానికి కారణం నీ మనస్సే. ఆ మనస్సు ఎలాంటిదో సృష్టిలో ఉత్తమోత్తమైంది, ఆ పుష్పం అలాంటిదని చూపించడానికే. అది మాకు తెలుసునయ్యా స్వామి అని, ఇదిగో నువ్వు ఈ పువ్వుని ఇందుకే సృష్టించావు కదా అని నేను తెలుసుకుంటున్నాను. ఆయనకి చెప్పడానికో అన్నట్లు మనం ఆ పువ్వుల్ని తీసుకొచ్చి ఆయన పాదాల మీద వేస్తున్నాం. చాలు, ఇంకా అంతకంటే వెర్రిమర్రి వేషాలు వేయక్కర్లా. పువ్వుని పట్టుకొచ్చి వేయమంటే చెట్టు పట్టు మొత్తం పడేస్తాం. అభిషేకం చేయమంటే మొత్తం అంతా, ఇంకా రకరకాల ద్రవ్యాలు, అందరికీ పనికొచ్చే ద్రవ్యాలు పట్టుకెళ్ళి ఎందుకు అలాగా వృధాగా చేయటం? సరే, ఇది మనం ఇలాంటి విమర్శల జోలికి పోవట్లేదు. అది చెయ్యనట్టే అని మనం భావించాలి. వృక్షేభ్య పతితై పుష్పై అవకీర్ణ పృథగ్విధై రరాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషిత. సరస్వినా తే తరవః తరసాభిప్రకంపితాః. హనుమంతుడు ఏం చేశాడు? తరస, బలం కొద్దీ ఆ చెట్టుని ఆయన ఇలా కదిలిచ్చాడు. కదిలిచ్చేసరికి కుసుమాని విచిత్రాణి ససృజు కపినా తదా. ఆయన ఏం చేశాడు? పువ్వులు, విచిత్రమైన పువ్వులన్నీ నేల మీద రాలి పడిపోయినాయి. ఇందాక ఆయన పక్షుల్ని కదిపితే పక్షులు రాలగొట్టి ఈయనకు పూజ చేసినాయి. బాబు మంచిదయ్యా, మమ్మల్ని మేల్కొల్పావు నువ్వు, చాలు, చాలా ఆనందం. హనుమత్ వైభవంలో ఇలాంటి హనుమంతుడిని గురించి, ఆయన యొక్క గొప్పదనాన్ని గురించి ఇలాంటి మాటలు చెప్పుకోవాలి. అది ఏమి తర్వాత ఇంతకంటే వేరే అయిన మాటలు చెప్పుకున్నా ఏం ప్రయోజనం? ఇది ప్రయోజనం, ఇది ఉభయతారకం. మనకు ఆనందం కలుగుతుంది, ఆనందం ద్వారా మనం పొందవలసిన దాన్ని పొందుతాము, ఆయనకి కృతజ్ఞతను చూపించిన వాళ్ళము, ఆయన వైభవాన్ని స్మరించిన వాళ్ళం కూడా అవుతాం. నిర్ధూత పత్ర శిఖరాః శీర్ణ పుష్ప ఫలాః ద్రుమాః నిక్షిప్త వస్త్రాభరణాః ధూర్తా ఇవ పరాజితాః. హనుమంతుడు బలంగా వృక్షాల్ని పట్టుకుని కుదిపేశాడు కదా. ఆ వృక్షాల నుంచి ఏం రాలిపోయినాయి? ఆకులు రాలినాయి, పువ్వులు రాలినాయి, పళ్ళు కూడా పూర్తిగా రాలిపోయినాయి. అప్పుడు ఆ చెట్లు ఎలా ఉన్నాయి? బోసిపోయినాయి. ఉన్న సంపద అంతా పోగొట్టుకున్నవాడు ఎలా ఉంటాడో బోసిపోయిన చెట్లు. అది ఎలా ఉంది? ఆ జోదంలో పూర్తిగా ఓడిపోయిన వాళ్ళలాగా, వస్త్రాభరణాలను కూడా కోల్పోయిన వాళ్ళలాగా ఉన్నాయిట ఆ చెట్లు. అంటే చూడు, ఇప్పుడు నిర్ధూత పత్ర శిఖరాః, నిర్ధూత దులిపివేయబడిన పత్రములు, శిఖరములు, శీర్ణ పుష్ప ఫలాః జారిపోయి రాలి పడిపోయిన పుష్పాలు, ఫలాలు కలిగినటువంటి చెట్లు, నిక్షిప్త వస్త్రాభరణాః వస్త్రాలు ఆభరణ. ఒక జోదరి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి జోదవాడి, ఇంకా పోతే వస్త్రాలు ఆభరణాలు కూడా కొదవ పెట్టి జోదం ఆడిన వాళ్ళలాగా ఉన్నాయి అని అంటున్నాడు. అంటే దీని అర్థం ఏం చెప్పుకోవాలి? ఏదో ఒక అంతరార్థాన్ని సూచిస్తున్నాడు మహాకవి. అంటే ఇందాక హనుమంతుడు వసంత ఇతి మేదిరే, వసంతుడనే అనుకున్నారు. ఇప్పుడు గనక దీన్ని దానికి వ్యతిరేకమైన దానికి ఆ వైపు నుంచి భావన చేస్తే, ఆ విధమైనటువంటి భావన కలగకపోతే జోదంలో ఓడిపోయిన వాళ్ళలాగా
ఉన్నారు అని భావన చేస్తున్నారు. హనుమత వేగవత కంపితాస్తే నగోత్తమాః పుష్పపర్ణ ఫలాన్యాశు ముముచు పుష్పశాలినః. పుష్పాల్ని పర్ణాల్ని ముముచు ఎప్పుడు ఆయన బలవంతంగా ఆయన చేత కంపితాః కదల్చబడినటువంటి వృక్షాలు. విహంగ సంఘైర్హీనాస్తే స్కందమాత్రాశ్రయాద్రుమాః బభూవు అగమా సర్వే మారుతేనేవ నిర్ధుతాః. నిర్ధూతకేశీ యువతిర్యథా మృదితవర్ణక నిష్పీత శుభదంతోస్తి నకైర్దంతైశ్చ వీక్షత తథా లాంగూలహస్తైశ్చ చరణాభ్యాంచ మర్దిత బభూవాశోకవనిక ప్రభగ్నవరపాదప. ఇక్కడ ఇప్పుడు ఎందుకని ఇట్లా ఒక జోదంలో ఓడిపోయిన వ్యక్తిలాగా మరి ఇవన్నీ కళలు లేని విధంగా అంటే ఆశ్రయించే వాళ్ళ లేక నిరుపయోగంగా పడున్నాయి. అశోకవనంలో ప్రియుడు గావించిన శృంగార చేష్టల వలన నలిగిపోయిన వీటిలాగా ఉన్నాయి అని ఎందుకంటున్నాడు అంటే రాబోయే కొంతసేపట్లో ఈ హనుమంతుడు లంకకి ఇటువంటి వైరూప్యాన్నే సంభవింపజేయదలుచుకున్నాడు అని ఒకానొక ఆలోచన కలుగుతున్నది. మహాలతానాం దామాని వ్యధమత్తరసా కపికి యథా ప్రావృషి వింధ్యస్య మేఘజాలాని మారుతః. వర్షాకాలంలో పెద్ద పెద్ద గాలులు వస్తాయి, మేఘాలు విపరీతంగా ముసురుకుంటాయి. ఆ వింధ్య పర్వతం మీద ఉన్నటువంటి మేఘ పంక్తుల్ని ఎవరు చెదరగొడతారు? మేఘాలు వచ్చి చెదరగొడతాయి. చెదరగొట్టినట్లుగా ఆ హనుమంతుడు ఏం చేశాడు? తన బలం చేత ఆ మహాలత వలయాల్ని, ఆ లతలున్నాయి ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి అలా మొత్తం అంతటా వ్యాపించిన తీగలు, పూల తీగలు, ఆ వలయాలన్నిటినీ ఆయన ఛేదించి పారేశాడు. ఎలాగా? మహాలతానాం ధామాని వ్యధమత్తరసా కపికి యథా ప్రావృషి వింధ్యస్య మేఘజాలాని సమంతతః తత్ర మణిభూమిశ్చ రజతీశ్చ మనోరమాః. ఆయన ఏం చేశాడు? ఆ భూములు, ఎటువంటి భూములు? మణిభూమిశ్చ మణుల చేత పొదగబడిన భూములు, వెండి బంగారపు భూములు అవి. వాటి మీద తథా కాంచన భూమిశ్చ దదర్శ హనుమాన్ కపిహి విచరన్. ఆయన చూస్తూ అదంతా ఒక్కొక్క చోట వెండి, ఒక్కొక్క చోట బంగారమయమైన భూములు, మరి అలాగే మణిమయమైన భూములు, ఇంకా ఏమున్నాయి? ఆ అశోకవనం యొక్క సంపద అంతటిని వరుసపెట్టి చెప్పేస్తున్నాడు. వాపిశ్చ వివిధాకారాః పూర్ణాః పరమవారిణ. బావులు సంపూర్ణంగా చక్కగా మంచి నీటితో నిండి ఉన్నటువంటి బావులు ఉన్నాయి. మహార్హైర్ మణిసోపానై. ఆ బావుల్లో దిగటానికి మెట్లు, మణిసోపానాలు. ఉపపన్నాః తతస్తతః ముఖ ముక్త ప్రవాళసికతాః స్ఫటికాంతర కుట్టిమాః కాంచనైస్తరుభిః స్థితై చిత్రైః తీరజైరుపశోభితాః. పుల్ల పద్మోత్పలవనాః. వికసించిన పద్మాలు కలిగినటువంటి ఆ చెరువులు. చక్రవాకోపకూజితాః. చక్రవాక పక్షులు అక్కడ చక్కగా అవి కలస్వనాలు చేస్తున్నాయి. ప్రనత్యూహ తరు సంకుష్టాః హంససారసనాదితాః దీర్ఘాభిః ద్రుమయుక్తాభిః సరిద్భిశ్చ సమంతతః అమృతోపమతోయాభిః శివాభిః ఉపసంస్కృతాః లతాశతైరవతతాః సంతాన కుసుమావృతాః నానాగుల్మవృతాః వృతఘనాః కరవీర కృతాంతరాః
తతోంబుధర సంకాశం ప్రవృద్ధ శిఖరం గిరిం విచిత్రకూటం కూటైశ్చ సర్వతః పరివారితం. ఆయన అప్పుడు ఒక పర్వతాన్ని చూశాడు. ఆ పర్వతం అనేకమైనటువంటి వృద్ధి పొందిన పెద్ద పెద్ద ఎత్తైన శిఖరాలతో కూడి ఉన్న పర్వతం. ఆ పర్వతంలో గుహలు ఉన్నాయి, శిఖరాలు ఉన్నాయి. అది వివిధ వృక్షాలతో. శిలాగృహైరవదతం నానా వృక్షై సమావృతం. శిలాగృహాలు ఉన్నాయి, గుహలున్నాయి, అనేక రకాలు నానా వృక్షాలు. దదర్శ హరిశార్దూలక రమ్యం జగతి పర్వతం దదర్శ చ నగాత్ తస్మాత్ నదీం నిపతితాం కపి. ఆ నది నుంచి ప్రవహిస్తోంది ఆ పర్వతం నుంచి ఒక నది ప్రవహిస్తోంది. ఆ నదిని చూశాడు. అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియాం. ఆ నది ఎలా ఉంది? ఒక ప్రణయ కుపిత అయినటువంటి ప్రియురాలు ప్రియుని ఒడు నుంచి దడాలను దిగిపోతున్నట్లుగా ఉన్నది. సూచ్యార్థ సూచన స్పష్టంగా తెలిసిపోతుంది కదా. ఓ పర్వతాన్ని చూశాడు ఆయన. ఆ పర్వతం మీద నుంచి ఒక నది జాలువారు వేగంగా కిందకు వస్తుంది. ఈ వేగంగా కిందకు వచ్చే నది ఎలా ఉంది? ఒక కుపితురాలైన స్త్రీలాగా, కోపం వచ్చిన స్త్రీ ఎవరి మీద కోపం వస్తుంది? ఆవిడికి భర్త మీద వచ్చి ఏం చేసింది? భర్త ఒళ్ళో ఉన్నది అప్పటిదాకా లేచి కోపంతో ఇలా అభినయపూర్వకంగా నాట్య శాస్త్రానుసారంగా 4 అడుగులు వేసుకుంటూ ముందుకు వచ్చింది. ఇది ఒక అభినయ సన్నివేశం. దాన్ని చిత్రీకరిస్తున్నాడు. ఏం ఊహ కనిపిస్తోంది మనకి? శ్రీరాముని మీద ప్రణయ కుపిత అయినటువంటి అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చున్నదా? ప్రకృతిలో స్త్రీ పురుషులంటే భావనకి మూలం 2 ఇద్దరు, అమ్మవారు అయ్యవారు. మిగతాదంతా ఏమీ కాదు, వేస్ట్, దండగ, వృధా. భావన, స్త్రీ పురుష భావన అంటే సీతమ్మ శ్రీరాముడే. అలా అయితేనే మన భావనకి సమ్యక్ విధాన దర్శనం అంటూ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఆవిడ ఆ స్త్రీని తమ చేతులతో అడ్డగించి వారిస్తూ ఉన్న ప్రియ బంధువుల వలె నదీ తీరంలో గల చెట్ల కొమ్మలు ఆ జలాల్ని తాకేంతగా వంగి ప్రవాహాన్ని అడ్డగిస్తున్నాయి. ఇది ఇంకో అదే అద్భుతమైన భావన దాని మీద. ఆవిడ అలా కిందకి వచ్చేస్తుంటే, నది వస్తుంటే ఆ నది లోపలికి వంగి ఉన్నాయి చెట్ల కొమ్మలు. ఈ చెట్ల కొమ్మలు వంగి ఉండటం ఎలా ఉంది? అమ్మా నువ్వు వెళ్ళకు, నీ భర్త బాధపడతాడు అని వారిస్తున్నట్లుగా కనపడుతుంది. అది ప్రియసఖులు వారించి చెప్పగా ప్రసన్నురాలై తన ప్రియుణ్ణి చేరడానికి వెనుదిరిగిన కాంతవలే దారి మరల్చుకుని మళ్ళీ పర్వతాభిముఖంగా వెనక్కెడుతోంది. అంటే మళ్ళీ సీతారాముల సమాగమం జరుగుతుంది. అద్భుతమైన భావన. దదర్శ చ నగా తస్మాత్ నదీం నిపతితాం కపి అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియాం జలే నిపతితాంగైశ్చ అగ్రైశ్చ పాదపైరుపశోభితాం. పాదపాలకి ఉన్నటువంటి ఆ కొమ్మలు జలే నిపతిత అగ్రై, నీళ్లలో వంగి అగ్రముల చేత వంగి ఆ నీళ్లను ఇలా స్పృశిస్తున్నాయి. అది ఎలా కనపడుతోంది? వార్యమాణామివ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధువి. ప్రియబంధువులు వచ్చి అమ్మా నువ్వు వెళ్ళకు, వెళ్తే ఎలాగాని వార్యమాణ వలె ఆమెను నివారిస్తున్నట్టుగా ఉన్నాయి. పునరావృత్తతోయాంచ దదర్శ సమహాకపి. అది పర్వతం కదా, నేల మీద అయితే తిన్నగా బయలుదేరితే మళ్ళీ వెనక్కి రావాల్సిన పని ఉండదు. కానీ పర్వతం మీద అలా కాదు, కొంత దూరం వచ్చి మళ్ళీ ఒక రాయి అడ్డం వచ్చేసరికి పక్కకి తిరిగినట్టు తిరిగి వెనక్కి తిరిగి మళ్ళీ కిందకి వస్తుంది. ఏదైనా మొత్తం మీద కిందకి రావాల్సిందే. కానీ ఈ మధ్యలో ఒకసారి ఇలాగ వెళ్ళి రావటాన్ని ఇది అంటే పరమాత్మ ఎప్పుడు పరమాత్మ అమ్మవారు ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు. వాళ్ళు విడిగా ఉన్నటువంటి క్షణం అంటూ ఉండదు. ఉంటే ఏమిటి అసలు? అది ఆ భావనే పనికిరాంది భావన. అలా కాబట్టి మరి ఏమిటిదంతా నాటకం. ఆ శ్రీరాముడు
అమ్మవారితో వియోగం సంభవించినట్లు, అమ్మవారి ఇక్కడ దుఃఖిస్తున్నట్లు ఈయనకి ఏం కనిపిస్తోంది? ఇక్కడ ఈ ప్రకృతి వర్ణన ద్వారా వాల్మీకి ఏం సాధిస్తున్నాడు? మీరేం బాధపడకండి అయ్యా బాబు పాఠకులారా, మళ్ళీ అమ్మవారు అయ్యవారిని చేరుకుంటుందిలే అని నేను ఈ వర్ణించిన వర్ణన ద్వారా మీరు గ్రహించే ఆనందాన్ని పొందండి అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. పునరావృత్తతోయాంచ దదర్శ స మహాకపి ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం తస్యా దూరాత్ సపద్మిన్యో నానాద్విజగణాయతాః దదర్శ హరిశార్దూలో హనుమాన్ మారుతాత్మజః కృత్రిమాం దీర్ఘికాంచాపి పూర్ణాం శీతేన వారిణా మణిప్రవరసోపానాం ముక్తాస్యకతశోభితాం. చక్కటి కృత్రిమమైనటువంటివన్నీ రావణాసురుడు వాడు నిర్మించుకున్నాడు. కృత్రిమమైనటువంటి దిగుడు బావులు వివిధైర్మృగ సంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం, చిత్ర విచిత్ర మృగాలతో ఉన్న మళ్ళీ మధ్యలో చిన్న చిన్న అడవులు, ప్రాసాదై సుమహద్భిశ్చ నిర్మితైర్ విశ్వకర్మ చేత నిర్మించబడిన ప్రాసాదాలు ఆ అశోక వనంలో, కాననై కృత్రిమైశ్చాపి సర్వత సమలంకృతం, అశోక వనంలో మళ్ళీ కృత్రిమ కాననాలు, ఏ కేచిత్ పాదపాస్తత్ర పుష్పోపగ ఫలోపగాః సఛ్ఛాత్రాః సదివితద్దికాః సర్వే సౌవర్ణ వేదికాః లతా ప్రతానైర్బహుభిః పర్ణైశ్చ బహుభిర్వృతాం. పొదరిళ్ళు, ఆ పొదరిళ్లలో మధ్యలో చక్కగా బంగారపు వేదికలు, అరుగులు. కాంచనీం శంశుపామేకాం దదర్శ హరి. ఇది చెప్పడానికి ఎంత అద్భుతమైనటువంటి దాన్ని బ్యాక్గ్రౌండ్ అంటారో ఆ వాతావరణాన్ని కల్పించుకుంటూ వచ్చాడో చూడండి. ఇప్పుడు సకాంచనీం శంశుపాం ఏకాం దదర్శ హరియూథపః వృతాం హేమమయీభిస్తు వేదికాభిః సమంతతః. హేమమయమైన వేదికల చేత చుట్టబడిన ఒక కాంచనీం శంశుపాం, బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఇంతటి మధ్య అశోకవనం మధ్యలో, ఇంతటి దిగుడు బావుల మధ్యలో, ఇంతటి బ్రహ్మాండమైన వృక్షముల మధ్యలో, ఇంతటి ఆ దీర్ఘికల మధ్యలో, ఇంతటి కృత్రిమమైన పర్వతాల మధ్యలో, ఇంతటి కృత్రిమమైనటువంటి లతాగృహాల మధ్యలో ఒక్క కాంచని అశోక కాంచనీం శింశుపాం ఏకాం దదర్శ. అది ఏకాం శింశుపాం, ఒక శింశుపా వృక్షాన్ని ఆయన చూశాడు. వృతాం హేమమయీభిః సోపశ్యద్ భూమి భాగాంశ్చ స్రగస్ర ప్రవణాని చ సువర్ణ వృక్షానపరాన్ దదర్శ శిఖి సన్నిభాన్. అగ్ని కొసల్లాగా దగదగలాడిపోతున్నటువంటి సువర్ణ వృక్షాలు. తేషాం ద్రుమాణాం ప్రభయా మేరోరివ దివాకరః అమన్యత తదా వీరః కాంచనోస్మీతి వానరః. ఆ వేదికల యొక్క వృక్షాల యొక్క కాంచనమయమైనటువంటి ఆ కాంతులన్నీ ఈయన మీద ప్రతిఫలించి, అబ్బా నేను ఇప్పుడు చూడు ఆయన చూసుకున్నాడు, చూసుకుని నేను మేరు పర్వతంలాగా ప్రకాశిస్తున్నానే అని తనకు తాను ఆనందించాడు ఆ మహానుభావుడు. అదేమని కాంచనోస్మి దివానరగా. ఇందాకది అంతకు ముందున్న దుఃఖం ఎక్కడికి ఎగిరిపోయిందో పోయింది. ఇప్పుడు ఆనందమయుడు శ్రీ హనుమంతుడు. శ్రీ హనుమంతుడు ఇప్పుడు ఆనంద స్వరూపుడు, ఆనందమయుడు. కాంచనోస్మి దివా, నేను కాంచనమైపోయాను. కాంచనం అంటే ఇక్కడ మామూలు లోహమే కాదు, పరమాత్మ సృష్టిలో కల్లా ఉన్నతోన్నతమైనది, పరమాత్మ మెచ్చుకునేది, పరమాత్మకి ఇష్టమైనది. ఆ వర్ణమే అంతటా వ్యాపించి ఉన్నది. మేరు పర్వతం అంటే కాంచన పర్వతమే. హిమాలయ పర్వతం ఉంది, వింధ్య పర్వతం ఉంది, దేశంలో చూస్తున్నాం. మేరు పర్వతం ఎక్కడుంది? అది మేరు పర్వతం భావనామయమైనది. మేరు పర్వతం అంటే బంగారు పర్వతమే. బంగారు పర్వతం అంటే ఎవరు సృష్టించారు? పరమాత్మ. దేనికి ప్రతీకగా? జ్ఞానానికి ప్రతీకగా. నీకు ఆ మేరు పర్వతం యొక్క తత్వం అర్థమైతే పరమాత్మ యొక్క సృష్టి నిర్మాణ దక్షత ఏమిటో తెలుస్తుంది. అప్పుడు ఆయన స్వరూపం తెలుస్తుంది.
ఓంకారం తెలిస్తే పరమాత్మ తెలిసినట్లుగా. అది సపుష్పి సతాం కాంచనైస్తరుగణైర్మారుతేన చ విజితాం కింకిణీ శత నిర్ఘోషాన్ దృష్ట్వా విస్మయమాగమతు స్వపుష్పితాగ్రాం రుచిరాం తరుణాంకుర పల్లవాం తామారుక్ష్య మహాబాహు శిశుపాం వర్ణ సంవృతాం. ఆ శించుపా వృక్షం యొక్క కొమ్మల మీద పుష్పాలు విరబూసి ఉన్నాయి. ఆ చక్కని మొగ్గలతో చిగుళ్ళతో మనోహరంగా ఉంది, దట్టమైన ఆకులతో ఉంది. ఈయన ఏం చేశాడు? ఆ శించుపా వృక్షం మీదకి ఎక్కి ఎలా ఎలా తీసుకొస్తున్నాడో చూడండి. ఇప్పుడు అద్భుతమైన దృశ్యాలు జరగబోతున్నాయి. ఇక నిజమైన సుందరకాండ మన ముందు ప్రత్యక్షం కాబోతున్నది, ఆవిష్కృతం కాబోతున్నది. ఇప్పటిదాకా హనుమంతుడు దానికి కావలసిన బ్యాక్గ్రౌండ్ ఏర్పాటు చేశాడు. ఇక సుందరకాండ అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇతో ద్రక్ష్యామి వైదేహి, ఆ చెట్టు కిందే ఉంది. ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామదర్శనలాలసాం ఇతశ్చేతశ్చ. ఇదిగో ఇక్కడే వెతుకుతాను. ఇక్కడే వెతకటం ఏంటయ్యా, నువ్వు ఇక్కడే ఉంటుందని ఎలా ఊహిస్తున్నావు? ఇందాక నుంచి ఆయన మనస్సులో ఆనంద సముద్రం ఉప్పొంగిపోతోంది కదా. దానికి కారణం ఏమిటి? అమ్మవారి దర్శనం కాబోతున్నది. ఒక మహర్షి కూడా ఆత్మ జ్ఞాన అనుభవం కలిగితే ఆయనలో జీవన్ముక్తుడిలో కలిగే ఆనందమే అది. అది మనం గ్రహిస్తే చాలు. అశోకవనికాచేయం దృఢం రమ్య దురాత్మన చంపకైశ్చందనైశ్చాపి వకుళైశ్చ విభూషిత. ఇది ఆ దుర్మార్గుడి అశోకవనం అంటారట దీన్ని. ఏమి అలాగే ఇయంచ నళిని రమ్య ద్విజసంఘ నిషేవిత ఇమాం సా రామ మహిషి నూనమేష్యతి జానకి. ఇక్కడ ఈ పద్మ సరస్సు ఒకటి ఉంది. జానకి ఈ పద్మ సరస్సుకు వస్తుంది. ఎవరు చెప్పారు? సీతాదేవి శ్రీరాముడికి ప్రాణప్రియమైంది కదా. ఆమె వన సంచార దక్షురాలు. వనములంటే ఆవిడికి మహా ఇష్టం. సాధ్వి అయిన ఆ జానకి తప్పనిసరిగా ఇక్కడికి. సా రామ మహిషి రాఘవస్య ప్రియా సతి వన సంచార కుశల ధ్రువం ఏష్యతి. జానకి వస్తుందని ఆయనకి చెప్తోంది, మనస్సు లోపల ప్రబోధిస్తోంది. ఇక్కడికి వచ్చి తీరుతుంది అమ్మవారు. అథవా మృగశాపాక్షి వనస్యాస్య విచక్షణ వనమేష్యతి సా ఆర్యేక రామచింతన కర్షిత. రాముడిని చింతించుకుంటూ తప్పనిసరిగా వనములంటే ఇష్టం కలిగిన అమ్మవారు ఇక్కడికి వచ్చి తీరుతుంది. రామశోకాభిసంతప్త సా దేవి వామలోచన వనవాసే రథా నిత్యం ఏష్యతే వనచార్. అవి ఎప్పుడు అడవుల్లో ఉండడానికి వచ్చింది, ఇంకెక్కడ ఉంటుంది? ఇది వనమే కాబట్టి తప్పనిసరిగా ఆమె ఇక్కడికి ఈ పద్మ సరస్సు దగ్గరికి వచ్చి తీరుతుంది. వనేచరాణం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయిత భార్య జనకస్య సుతా సతి. ఆవిడకి ఎల్లప్పుడూ వనచరుల ఎడల ఎంత అభిమానం ఉన్నదో ఈ వనేచరుల పట్ల, కాబట్టి ఇక్కడికి ఆవిడ వచ్చి తీరుతుంది. తర్వాత ప్రాతః సంధ్యాకాలాన్ని గమనించగలదు అమ్మవారు, వచ్చి తీరుతుంది. సంధ్యాకాలమనాశ్యామ ధ్రువమేష్యతి జానకి నదీంచే మాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని. ఇది అద్భుతమైనటువంటి నిశ్చయాత్మకమైన దృఢమైనటువంటి భావన. ఇంకా అది పొల్లు పోవటానికి, అబద్ధం కావటానికి, అది వృధా కావటానికి వీల్లేదు. అలాంటి నిర్ణయం హనుమంతుడు అంటే హనుమంతు బుద్ధి వైభవం అంటే అది మనందరికీ ఆరాధనీయం. అదే చెప్తున్నాడు. ఆమె అమ్మవారు సంధ్యాకాలమనాహ ధ్రువమేష్యతి జానకి నదీంచ ఇమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని. సంధ్యా సమయం కోసం తప్పనిసరిగా అమ్మవారి ఇక్కడికి వచ్చి తీరుతుంది. తస్యాశ్చ అపి అనురూపేయం అశోక వనికా శుభ. ఈ అశోకవనం అమ్మవారి యొక్క ఆ సౌందర్యానికి అనురూపమైంది. శుభాయ పార్థివేంద్రస్య పత్ని రామస్య సమ్మత యది జీవతి సా దేవి. ఇంకా ఇది ఫైనల్. ఆమె కనుక జీవించి ఉన్నట్లయితే ఈ సంధ్యా సమయానికి, ఉదయ సంధ్యాకాలానికి తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి తీరాలి. ఎంత దృఢమైనటువంటి నిర్ణయం, నమ్మకం
అది సీత ఎవరికి అర్థమైంది? అమ్మవారు ఎవరికి అర్థమైంది? హనుమంతుడికి అర్థమైంది. ఇంకా ఇక్కడ వేరే అనవసరమైన మాటలు చెప్పుకోకూడదు, మనం అవసరమైన మాటలే చెప్పుకుంటాం. ఎవరికి అర్థమవుతుంది? అమ్మవారి తత్వం తెలిస్తేనే అర్థమవుతుంది తప్ప ఇంకా ఏ విధంగానూ అర్థం కాదు. అదే స్పష్టంగా చెప్తున్నాడు, వాల్మీకే చెప్తున్నాడు, హనుమంతుడి ద్వారా చెప్పిస్తున్నాడు. యది జీవతి సా దేవి తారాధిప నిభాననా ఆగమిష్యతి సా అవశ్యం ఇమాం శివజలాం నదీం. స్వచ్ఛమైనటువంటి మంగళప్రదమైన శుభప్రదమైన నీళ్లు కలిగిన ఈ నదికి ఈ ఉదయ సంధ్యాకాలంలో అమ్మవారు జీవించి ఉంటే వచ్చి తీరాలి. ఏవంతు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్రపత్నీం అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే విలీన. ఆ దట్టమైన ఆకుల మధ్య దాక్కొని ఆయన ప్రతీక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి అమ్మవారు ఏ విధంగా దర్శనమిస్తుందనే విషయం మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.